నమస్కారములు. తెలంగాణలో పెన్షన్ డబ్బులకు సంబంధించి ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నెల డబ్బులకు సంబంధించి ఈ రోజే మనకు చూసుకున్నట్టయితే సోమవారం అన్నమాట. సో మీ అందరికీ కూడా నేడే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. సో తెలియని వారందరికీ కూడా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వం ఇచ్చిన తేదీ కూడా చూసుకున్నట్టయితే 25వ తారీఖు నుండి మనకు 30 తారీఖు అన్నమాట. సో ఓకే, అంటే ఈ రోజైనా లేదా రేపైనా ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉందన్నమాట. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే చాలామంది అయితే ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి పడలేదని అయితే చాలా వరకు అయితే అందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి కూడా కొందరికి కొందరికి పడలేదన్నమాట. అంటే ఏవైతే కొన్ని జిల్లాలు ఉన్నాయి చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే ఆగస్ట్ నెలకు సంబంధించి చెప్పడం అయితే జరిగింది. సో ఓకే, ఒకసారి అయితే సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రేపు చూసుకున్నట్టయితే 30 అన్నమాట. సో రేపా లేదా ఎల్లుండి అన్నమాట, బుధవారం అన్నమాట. సో ఓకే, ఎందుకంటే మనకు ఫస్ట్ లోపు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. 30 నుండి ఫస్ట్ అండ్ థర్డ్ లోపు అయితే మనకు డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ఓకే, తప్పకుండా అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు. ఏమని కన్ఫర్మ్ చేశారు అంటే ఆ యొక్క పేజీలో పెన్షన్దారులందరికీ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి ఎవరికైతే పడలేదో ఈరోజు లేదా రేపే ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ఇప్పటికే పెన్షన్ అనేది కూడా ఎంత పడుతుందని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా 2016 రూపాయలు అని ఇవ్వచ్చు. దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్టయితే 4016 రూపాయలు అన్నమాట. సో చాలామందికి అయితే మనకు వికలాంగులకు కానివ్వచ్చు, దివ్యాంగులకు కానివ్వచ్చు, ఒంటరి మహిళలకు కానివ్వచ్చు, ఎవరైతే ఈ యొక్క బాధితురాలందరికీ కూడా చూసుకున్నట్టయితే మనకు కొంచెం ముందుగానే డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. ఏం డబ్బులు? పెన్షన్ డబ్బులు అన్నమాట. ఎంత పడతాయి? 4016 రూపాయలు అనేవి మనకు కొంచెం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ లోపు నుండి థర్డ్ లోపు పడాల్సిన ఈ యొక్క 2016 రూపాయలు కానివ్వచ్చు, వీటి గురించి చూసుకున్నట్టయితే మనం 4016 రూపాయలు పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా అంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం ముందుగాలు పడతాయి లేదా కొంచెం ఆలస్యంగానైతే పడతాయి అన్నమాట. కానీ వికలాంగులకు కానీ చూసుకున్నట్టయితే మనకి ఈలోగానే ఈ యొక్క ఆ పేనని అంటే పోయినప్పుడే చూసుకున్నట్టయితే అంటే పేన నెల ఆగస్ట్ నెలకు సంబంధించి 27 తారీఖు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందనమాట ఆగస్ట్ నెలకు సంబంధించి. సో ఒకసారి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రభుత్వం కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి మొన్న 25వ తారీఖు నుండి 30 తారీఖు లోపు ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ఓకే, ఇప్పటి వరకు మీ యొక్క డబ్బులు అనేవి పడ్డాయి లేదా పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది కూడా ఈ రూపంలో తెలియజేయగలరన్నమాట. సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అందరూ కూడా తెలియజేయగలరన్నమాట. అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి మీ యొక్క జిల్లాకు సంబంధించి ఇంతవరకు పెన్షన్ అనేది ఆగస్ట్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. సెప్టెంబర్ నెల డబ్బులు అనేవి ఫస్ట్ నుండి థర్డ్ లోపు అయితే పడతాయి అన్నమాట. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.